టు ఏపీ టుడే న్యూస్. భారతీయ జనతా పార్టీ గజపతి నగరం సుపరిపాలన దినోత్సవం మరియు మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ గజపతి నగరం నియోజకవర్గం కార్యాలయంలో అసెంబ్లీ కో కన్వీనర్ సరిది దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వాజ్పేయి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సరిది దుర్గాప్రసాద్ మాట్లాడుతూ 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ గ్రామంలో పేద కుటుంబంలో జన్మించిన వాజ్పేయి గారు 1996 నుండి 2004 మధ్య 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే దేశంలో ప్రోక్రాన్ అణుపరీక్ష, జాతీయ రహదారుల విస్తరణ, సాంకేతిక అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గజపతి నగరం మండల అధ్యక్షులు అరిశెట్టి ఏడుకొండలు, జిల్లా కార్యదర్శి మండపాక భారతి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మజ్జి రామారావు, బీజేపీ సీనియర్ నల్లి ఆది నారాయణ, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ లక్ష్మణ్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పొగిరి గౌరీ, రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రకాష్ రావు, బెల్లాన రాఘవ, అప్పారావు, ఈశ్వర్రావు, ఓబీసీ మోర్చా నాయకులు సత్యారావు తదితరులు పాల్గొన్నారు. దత్తిరాజర్ నుంచి వారు జాయిన్ అవ్వడం జరుగుతుంది బీజేపీలో. ఇది కూడా కవర్ చేయాల్సింది కోరుతున్నాం. సార్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి కానీ ఇవాళ పార్టీలో వారు ఎందుకు జాయిన్ అవుతున్నారు అన్నటువంటి విషయాన్ని వారు 2 నిమిషాల్లో చెప్తారు. మాట్లాడాల్సింది. నేను కూడా మీతో పాటు అందరితో కలిసిపోతాను. మీతో పాటు నేను పార్టీ తాలూకు అభివృద్ధికి కృషి చేస్తాను. నా తాలూకు డొనేషన్ ఏమైనా ఉన్నా సరే రిగార్డింగ్ మీ పీపుల్స్ మీరు అందరిలా చేసుకొని నేను కూడా అలాగే మీతో పనిచేసి బీజేపీ పార్టీని మనందరం కలిసి ఇక్కడ దానిలో ఎవరికి కష్టం వచ్చినా మొన్న చిన్న ఇద్దయింది వీళ్ళిద్దరు నేను అక్కడ ఏ సమస్య తెలియదు. వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు పెద్ద రేషన్ నడుస్తున్నారు. నేను ఫుల్ రేషన్ ఇచ్చాను జంటాకర్కి. ఏ తమాషా చేస్తున్నాడు. అక్కడ ఇరాన్ పంపించారు. అక్కడ మా సంగతి ఏంటి? దుబాయ్ కాదు, ఇరాన్ ఇరాన్కి వెళ్ళాను. అయితే మీకు చెప్పేది అంటే విలేకరులు ఉన్న అంటే నేను ఉన్నదన్నట్టు డైరెక్ట్ మాట్లాడడం నాకు అలవాటు మొదటి నుంచి.